హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ. యూపీఎస్సీ మెయిన్స్లో హిస్టరీ నుంచి కానీ జిఎస్ పేపర్స్లో మనకు జనరల్గా క్వశ్చన్స్ వస్తాయి. ఎలాంటి కీవర్డ్స్ని రాయాలో మనం ఈ పర్టికులర్ వీడియోస్లో తెలుసుకుందాం. ఒకవేళ మనకి హిస్టరీలో జిఎస్ పేపర్ 1లో ఈ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అంబేద్కర్ అప్రోచ్ టువర్డ్స్ ఉమెన్స్ రైట్ వాజ్ రివల్యూషనరీ ఇన్ ద స్కోప్ అండ్ ఇంటెంట్. దీంట్లో కంపల్సరీగా మనం ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ రాస్తాం. కాకపోతే మేక్ షూర్ దట్ యూ మెయింటైన్ దీస్ పర్టికులర్ 5 కీవర్డ్స్ ఫర్ షూర్. కీవర్డ్ నెంబర్ 1 ఈస్ స్పీక్ అబౌట్ సోషల్ జస్టిస్ ఫర్ షూర్. కీవర్డ్ నెంబర్ 2 హిందూ కోడ్ బిల్ గురించి మాట్లాడాలి. కీవర్డ్ నెంబర్ 3 కాన్స్టిట్యూషనల్ ఈక్వాలిటీ లైక్ ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 గురించి మాట్లాడండి. ఉమెన్ ఎంపవర్మెంట్ త్రూ ఎడ్యుకేషన్ ఎలా తీసుకొని వచ్చాం అది కూడా మాట్లాడండి. అండ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ అండ్ లేబర్ రైట్స్ గురించి మాట్లాడండి. సో ఈ 5 డైమెన్షన్స్ మనకు కనిపించడం వల్ల ఆన్సర్ కొంచెం డైవర్సిటీ అప్రోచ్లో కనిపిస్తుంది. సో ఈ పర్టికులర్ హిస్టరీ క్వశ్చన్ ఫ్రమ్ జిఎస్ పేపర్ 1 ఒకవేళ మనకు వస్తే అంబేద్కర్ అప్రోచ్ టువర్డ్స్ ఉమెన్ రైట్ వాజ్ రెవల్యూషనరీ ఇన్ బోత్ స్కోప్ అండ్ ఇంటెంట్. మనం ఇంట్రడక్షన్లో జనరల్గా అంబేద్కర్ యొక్క కాంట్రిబ్యూషన్ గురించి కానీ అంబేద్కర్ యొక్క పార్టిసిపేషన్ గురించి కానీ రాస్తూ ఉంటాం. బట్ ఫస్ట్ మీరు రాయాల్సింది ఏంటంటే అంబేద్కర్ విజన్ ఏదైతే ఉందో సొసైటీ మీద, జనరల్గా మనం మాట్లాడితే జనరలైజ్డ్ ఒపీనియన్ ఇస్తూ ఉంటారు. అంబేద్కర్స్ ఈక్వాలిటీ డెఫినేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్, బట్ ఇట్స్ నాట్ ఎవ్రీ టైమ్ ట్రూ. ఇట్ ఈస్ ఆల్సో ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్, ఇట్ ఈస్ ఆల్సో ఫర్ ఉమెన్. సో అలాంటి వ్యూ పాయింట్ ఉన్న విజన్, అంబేద్కర్ విజన్ ఫర్ ద సొసైటీ నుంచి మీరు స్టార్ట్ చేయగలిగితే ఒక ఆప్టిమిస్టిక్ వ్యూ మీకు కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత ఉమెన్ రైట్స్ గురించి మాట్లాడేటప్పుడు ఇంట్రడక్షన్లో సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ ఏదైతే కీవర్డ్ ఉందో దాన్ని మెన్షన్ చేస్తూ మీరు ఇంట్రడక్షన్ రాయాలి. ప్లస్ రివల్యూషనరీ ఎందుకు ఉన్నాడు అతని అప్రోచ్లో, స్కోప్లో, ఇంటెంట్లో రివల్యూషనరీ ఎందుకంటే హీ టార్గెటెడ్ 3 సెగ్మెంట్స్. 1 ఈజ్ లీగల్ సెగ్మెంట్, సోషల్ సెగ్మెంట్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఎంపవర్మెంట్. దీని వల్లనే రివల్యూషనరీ ఉందని మనం ఇంట్రడక్షన్లో రాయాలి. ఇంట్రడక్షన్లో 2 సెగ్మెంట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. సెగ్మెంట్ నెంబర్ 1 అంబేద్కర్ యొక్క విజన్ ఏంటి, సెగ్మెంట్ నెంబర్ 2 ఎందుకు మనకి రెవల్యూషనరీ సెగ్మెంట్గా కనిపిస్తూ ఉంది. సో కీపింగ్ దీస్ 2 డైమెన్షన్స్ ఇన్ మైండ్ వీ హ్యావ్ టు కంక్లూడ్ అవర్ ఇంట్రడక్షన్. Coming to body, every time whenever we approach this particular body of the answer, make sure that you maintain huge diversity in it. Only when you maintain that particular diversity, examiner would be impressed and you would be getting that particular extra edge. So ఏ డైమెన్షన్స్ కవర్ చేయాలి మనం బాడీ ఆఫ్ ద ఆన్సర్ రాసేటప్పుడు అంటే 100% కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఏవైతే ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 అండర్లో ఇచ్చున్నారో దాన్ని ఎలాబరేట్ చేస్తూ మనం రాయాలి. ఇక్కడ ఆన్సర్ ఒకవేళ 150 వర్డ్స్కి కనుక వస్తే వీ విల్ రైట్ ప్రిసైజ్లీ. ఒకవేళ ఆన్సర్ 250 వర్డ్స్కి వస్తే దీన్ని కొంచెం ఎలాబరేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళండి. అండ్ సెకండ్ సెగ్మెంట్ రాసేటప్పుడు నెవర్ ఎవర్ వెనెవర్ అంబేద్కర్ ఈ స్పీకింగ్ అబౌట్ విత్ ఉమెన్ ఆర్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు హిందూ కోడ్ బిల్ని ఎప్పుడు కూడా మిస్ చేయకండి. అలాంగ్ విత్ దట్ ప్రాపర్టీ రైట్స్ గురించి మాట్లాడినప్పుడు డివర్స్ రైట్ యొక్క సబ్ టాపిక్ కాంపోనెంట్ని తీసుకోండి, మోనోగామీ అనే కాంపోనెంట్ని తీసుకోండి, అడాప్షన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సబ్ కాంపోనెంట్గా తీసుకోండి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ వీఆర్ కనెక్టింగ్ దిస్ పర్టికులర్ హిందూ కోడ్ బిల్ అండ్ ప్రాపర్టీ రైట్స్ యాజ్ సచ్. థర్డ్ డైవర్సిటీ కాంపోనెంట్లో మనం అబ్జర్వ్ చేస్తే లేబర్ అండ్ ఎకనామిక్ రైట్స్ ఫర్ ఉమెన్. ఈరోజు ఉమెన్ ఎంజాయ్ చేస్తున్న లేబర్ అండ్ ఎకనామిక్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి అంబేద్కర్స్ రెవల్యూషనరీ విజన్ అని మనం అనుకోవచ్చు. దాంట్లో మనం చూస్తే మనకి ఈరోజు ఉమెన్కి ఫెసిలిటేట్ చేస్తున్న మెటర్నిటీ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ దట్ విజనరీ వ్యూ పాయింట్ ఆఫ్ దట్ అంబేద్కర్ అండ్ దట్ కేమ్ ఫ్రమ్ దట్ రెవల్యూషనరీ ఐడియాలజీ. అవి కాకుండా రెడ్యూస్డ్ వర్కింగ్ అవర్స్ అండ్ ఉమెన్కి ఈ మధ్య మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ స్పేసెస్ ఎక్కువ ఇస్తున్నారు. సో వీ కెన్ థింక్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ పర్టికులర్ విజనరీ వ్యూ పాయింట్ వేర్ ద రైట్స్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ టు ఉమెన్ యాజ్ సచ్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ వర్కర్స్. మనం వర్కింగ్ ప్లేస్లో చూస్తే పాష్ యాక్ట్ అనేది ఉంటుంది. సో ఇలాంటి ఐడియాలజికల్ స్పిరిట్ అన్నీ కూడా it has come from this particular extension of revolutionary ideas and రాయొచ్చు. అండ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ కూడా వన్ కాంపోనెంట్ విచ్ వీ కెన్ రైట్. సో ఇలా ఈ 3 డైమెన్షన్స్ని మాత్రం కంపల్సరీ మెన్షన్ చేస్తూ ఇఫ్ వీఆర్ స్టిల్ హ్యావింగ్ ఎనఫ్ స్పేస్ దెన్ వీ కెన్ యాడ్ అప్ దీస్ పర్టికులర్ 2 things. One is education and social reforms
ఏవైతే వచ్చాయో దాంట్లో ఎడ్యుకేట్ అండ్ ఆర్గనైజ్ అనే కాంపోనెంట్ ఉమెన్ ని ఎంత మ్యాటర్ చేసిందో, బ్రేకింగ్ ద కాస్ట్ బ్యారియర్ అండ్ ప్యాట్రియార్కీ నెక్సెస్ ఏదైతే ఉందో దాని డైమెన్షన్ ని కూడా మనం తీసుకొని రావచ్చు ఇక్కడ. అలాంగ్ విత్ దట్ రెవల్యూషనరీ ఇంటెంట్ ఏదైతే ఉందో, ద సబ్స్టాన్షియేట్ ఈక్వాలిటీ ఫర్ ఎవ్రీ వన్, సో ఆ డైమెన్షన్ ని మనం మెన్షన్ చేయొచ్చు. సరే, ఈ 2 రాసినా రాయకపోయినా ఈ 3 డైమెన్షన్స్ ని మాత్రం మనం ఎలాబొరేట్ గా అక్కడ మెన్షన్ చేస్తూ ఉండాలి. అండ్ ఫైనల్లీ కంక్లూజన్కి వచ్చేసరికి అందరూ ఏం చేస్తారంటే ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్, రెవల్యూషనరీ అనగానే ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్ ని తీసుకొని ముందుకు వస్తూ ఉంటారు. కాకపోతే ఇన్ జనరల్ మనం కొంచెం ఆప్టిమిస్టిక్ వ్యూ పాయింట్, ఒక డిప్లొమాటిక్ గా ఇన్ బిట్వీన్ లైన్స్ లో అటు ఆ ఎక్స్ట్రీమ్ పాజిటివ్ ఎక్స్ట్రీమ్ ఆర్ నెగిటివ్ ఎక్స్ట్రీమ్ రాయకుండా మనం కంక్లూజన్ ని చాలా సాఫ్ట్ గా చేయాల్సి ఉంటుంది. అంబేద్కర్ హ్యాస్ కంబైన్డ్ కాన్స్టిట్యూషనలిజం plus social reform plus economic empowerment. He did not only speak about political empowerment or economic empowerment. He combined the constitutionalism spirit, social reforms plus economic empowerment, which created the foundation for modern gender justice in India. అంటే పర్టికులర్గా ఇప్పుడు మనం జెండర్ జస్టిస్ గురించి ఏదైతే మాట్లాడుతున్నామో దానికి ఆ ఫౌండేషనల్ స్పిరిట్ హ్యాస్ బీన్ లేడ్ బై దిస్ పర్టికులర్ అంబేద్కర్ రివల్యూషనరీ ఐడియాలజీ. సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు కంక్లూడ్ దిస్ పర్టికులర్ ఆన్సర్. సో ఇలా ఎవ్రీ డే వీఆర్ గోయింగ్ టు సీ డిఫరెంట్ క్వశ్చన్స్. ప్లీజ్ ట్రై టు be with us. We will be coming up with sequence for you. So here we would be discussing one more question from GS paper 2. As you know, in this entire particular stretch of video, ప్రతి ఒక్క GS పేపర్ నుంచి ఒక క్వశ్చన్ తీసుకుంటాం. GS పేపర్ 1 నుంచి 1, 2, 3, 4, so that to have that particular diversified view. మరి ఈ GS పేపర్ 2లో మనకు ఫెడరలిజం అనే కాన్సెప్ట్ ఉంది. అక్కడ నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఆ ఫెడరలిజం మీద ఒకవేళ మనం చూస్తే, ఫెడరలిజం ఇన్ ఇండియా ఈజ్ ఇంక్రీజింగ్లీ బీయింగ్ టెస్టెడ్ నాట్ బై కాన్స్టిట్యూషనల్ డిస్ప్యూట్స్ అంట. అంటే ఇండియాలో ఉన్న ఫెడరలిజం కాన్స్టిట్యూషనల్ డిస్ప్యూట్స్ వల్ల టెస్ట్ అవ్వట్లేదు, బట్ బై ఇన్స్టిట్యూషనల్ కన్ఫంట్రేషన్స్ అంటున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కొంచెం ఇది ఒక ఫిలాసఫికల్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అనిపిస్తూ ఉండదు సార్ పొలిటికల్ సైన్స్ సెగ్మెంట్లో. సో ఇలాంటి ఫిలాసఫికల్ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయడానికి మనకి ఇంట్రడక్షన్, బాడీ కంక్లూజన్లో ఏం రాయాలని చూద్దాం. ఇంట్రడక్షన్లో ఒకవేళ మనం రాస్తే ఇండియన్ ఫెడరలిజం గురించి ఇంట్రడక్షన్ స్టార్ట్ చేస్తూ ఇండియన్ ఫెడరలిజం ఈజ్ కోఆపరేటివ్ ప్లస్ కాంపిటేటివ్ ఫెడరలిజం అనే ఒక పాజిటివ్ నోట్తో రాసి, సో దాంట్లో ఎర్లియర్ ఉన్న ఛాలెంజెస్ ఏమో కాన్స్టిట్యూషనల్ డిస్ప్యూట్స్, ఇప్పుడున్న ఛాలెంజెస్ ఏమో ఇన్స్టిట్యూషనల్ కన్ఫెడరేషన్స్, రెండు కూడా ఇండియన్ ఫెడరలిజం అనే స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయన్న కోణంలో మనం ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. సో ఇంట్రడక్షన్ హ్యాస్ టు బీ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ హ్యాస్ టు బీ పాజిటివ్ and it also should involve every concern regarding with the question in it, so that dani valla expert who is correcting the paper, he will understand that yes, this particular person has to get direct straight entry అని చెప్పి. అట్లా ఈ బాడీ ఆఫ్ ద ఆన్సర్లో మనం రాసేటప్పుడు ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మనం చాలా కాన్ఫ్లిక్ట్స్ తీసుకోవచ్చు సార్. గవర్నర్ స్టేట్ కాన్ఫ్లిక్ట్స్ అయితే నెంబర్ ఆఫ్ కేస్ స్టడీస్. రీసెంట్గా మనం చూస్తే తమిళనాడులో టీవీకే పార్టీ ఎప్పుడైతే మెజారిటీగా నిలిచిందో అక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ విజయ్ తలపతి గారిని పిలిపించి అక్కడి నుంచి మళ్ళీ తీసుకెళ్లి మెజారిటీ చూపిమని, జనరల్గా ఆన్ ద ఫ్లోర్ మెజారిటీ చూపిస్తే సరిపోతుంది. సో గవర్నర్స్ డిస్క్రిషన్ అనే ఒక కాంపోనెంట్ని యూజ్ చేస్తూ ఉన్నారు. అట్లాంటి పర్టికులర్ గవర్నర్స్ డిస్క్రిషన్లో వీ వుడ్ బి ఎక్స్పీరియన్సింగ్, మనకి చాలా వరకు ఢిల్లీలో కూడా అప్పుడు ఇష్యూస్ జరిగినాయి, మన తెలంగాణలో కూడా గవర్నర్ గురించి ఇష్యూస్ జరిగినాయి. సో ఈ పర్టికులర్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఆ సెగ్మెంట్లో మనం ఆన్సర్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో డిలే ఇన్ బిల్స్ చేయడం, గవర్నర్ జనరల్గా ఏం చేస్తారు, ఆ బిల్స్ని డిలే చేయడం, విత్ హోల్డింగ్ చేయడం, అసెంట్ ఇవ్వకుండా, ఇంటర్ఫీరెన్స్ ఇన్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెన్ ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్ ఇన్ దర్ జ్యూరిస్డిక్షన్. ఎగ్జాంపుల్ మనకు చాలా వరకు పంజాబ్లో, కేరళలో, తమిళనాడులో ఇలాంటి కేస్ స్టడీస్ చూస్తాం. అట్లాంటి గవర్నర్ స్టేట్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫస్ట్గా హైలైట్ చేస్తాం, ఎందుకంటే ఇవి రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి కాబట్టి ఈజీ కనెక్టివ్ మోడ్లోకి వెళ్తాయి. అందుకే దీన్ని ఫస్ట్ ఇంక్లూజివ్గా తీసుకున్నాం. అట్లాగే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అండ్ ఫెడరలిజంలో కూడా ఇష్యూస్ ఉన్నాయి. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అండ్ ఫెడరలిజం, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ కానీ ఎన్ఐఏ కానీ, ఎన్ఐఏ అయితే ఇప్పటి వరకు నాకు ఎక్కడ కూడా కనిపించలే, కానీ ఈడీ అండ్ సిబిఐ చూసేసరికి ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఎస్ ఎ టూల్ ఆఫ్ వెపన్ ఆన్ ద స్టేట్
స్టేట్ గవర్నమెంట్స్ లో ఎవడన్నా లీడర్ వినట్లేదు మాట, సో వాడి మీద ఈడీ రైడ్లు జరగడం, సిబిఐ రైడ్స్ జరగడం, సో దట్ వాళ్ళు వచ్చి నేషనల్ పొలిటికల్ పార్టీతో కన్సెన్సస్ త్రూ ఆ పొలిటికల్ పార్టీలో జాయిన్ అవ్వడం, అదొక టూల్ ఆఫ్ వెపన్ లాగా వాడుతూ ఉన్నారు. అదొక స్ట్రాంగ్ ఫెడరలిజం గా భావిస్తున్నప్పటికీ, కాకపోతే అదొక ఫెడరలిజం కాంపోనెంట్ లో బిగ్గెస్ట్ ఇష్యూగా మారింది. స్టేట్స్ వర్సెస్ సెంటర్ అనే కాంపోనెంట్ లో కన్సెంట్ విత్డ్రాల్ టు ద స్టేట్స్ కూడా కొన్నిసార్లు ఏం చేస్తాయి, సిబిఐ ఎంక్వైరీకి వచ్చినప్పుడు కన్సెంట్ విత్డ్రాల్ కి పర్మిషన్ ఇవ్వకుండా వాటి డైమెన్షన్ లో కూడా తీసుకొస్తూ ఉంటాయి. అట్లా సెంటర్ నుంచి కూడా తప్పు ఉంది, స్టేట్ నుంచి కూడా తప్పు ఉంది. దాన్ని తప్పుగా చూపించడం సెంటర్ నుంచి తప్పు అయితే, దానికి అవసరమైనప్పుడు దాని యొక్క పరిమితిని దాటి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకపోవడం కూడా స్టేట్ వైపు నుంచి తప్పు. సో అలాంటి డైమెన్షన్ లో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఫిజికల్ ఫెడరలిజం టెన్షన్స్, ఇదైతే ఎప్పటికీ ఎవర్ ఎండింగ్ ప్రాసెస్. ఫిజికల్ ఫెడరలిజం టెన్షన్స్, జిఎస్టీ డిస్ప్యూట్స్, అండ్ రీసెంట్గా తెలంగాణకు మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఆ అమౌంట్ ఆఫ్ షేర్ని మన్మోహన్ సింగ్ గారు మీకు అప్పుడు ఇచ్చినప్పుడు ఎలా అయితే గుజరాత్ డెవలప్ చేశారు, ఇప్పుడు మీరు కూడా ఇవ్వండి అన్న అదొక సర్కాస్టిక్ డిస్కషన్ మీకు అబ్జర్వ్ చేస్తుంటే, సో 41%, 42% డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్. మీ ఎప్పటికీ సౌత్ ఇండియాలో ఇది ఇష్యూ ఉంటుంది. మేము ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నాం నేషనల్ జీడిపికి, కానీ మాకు రిటర్న్ తక్కువ వస్తుంది. లేకపోతే జిఎస్టీ కాంపన్సేషన్ డిస్ప్యూట్స్ కానీ, ట్యాక్స్ డిబేట్ డిస్ప్యూట్స్ కానీ, ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ కానీ, సెంటర్ నుంచి వచ్చే గ్రాంట్స్ కానీ, వీటి మీద ఫిజికల్ ఫెడరలిజం టెన్షన్స్ అనేవి ఎప్పటికీ రన్నింగ్ మోడల్లోనే ఉంటాయి. సో దీని డైమెన్షన్లో కూడా మనం చూడాలి. జ్యుడిషియరీ అండ్ ఫెడరల్ బ్యాలెన్స్ కూడా ఒక పెద్ద ఇష్యూ సార్. మనకి స్టేట్ ఆటోనమీ వర్సెస్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది ఎప్పటికీ మనకు ఆ ఫెడరలిజం మీద ఇష్యూ చూపిస్తూనే ఉంటుంది. ప్లస్ ఇంక్రీజింగ్ సెంట్రలైజేషన్ కాంపోనెంట్. ఇట్లా మనం ఆన్సర్ రాసేటప్పుడు మంచిగా కేస్ స్టడీలు కానీ ఎగ్జాంపుల్ కానీ తీసుకొని రాస్తూ ఎగ్జామినర్కి ఇంకా మనం ఏదైతే యాంగ్జైటీ లెవెల్స్ని పెంచి ఇంకా ఏముండొచ్చు, ఏం రాసి ఉండొచ్చు అనే ఇంటెన్షన్ని క్రియేట్ చేయగలిగితే మనకు ఆ బెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి పడే అవకాశం ఉంటుంది. కానీ కంక్లూజన్కి వచ్చేటప్పుడు కూడా వీ హ్యావ్ టు బీ రైటింగ్ ద వే ఫార్వర్డ్ అండ్ కంక్లూజన్ ఇన్ సచ్ వే దట్ హ్యాస్ టు బీ ఇన్ అన్ ఆప్టిమిస్టిక్ వే. సో మరి ఏం చేయాలరా ఇవన్నీ జరుగుతూ ఉంటాయంటే, స్ట్రెంగ్తన్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రెంగ్తన్ చేసినప్పుడు వాళ్ళ యొక్క రీజనల్ డిస్ప్యూట్స్ వాళ్ళు రిజాల్వ్ చేసుకొని నేషన్ వైపుగా వాళ్ళకు ఒక రీజియన్ వైజ్గా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని సెగ్మెంటేషన్ చేసి నేషన్కి చూపిస్తూ ఉంటారు. ప్లస్ కోడిఫై గవర్నర్స్ డిస్క్రిషన్ అని రాస్తుంది, కానీ ఆ డిస్క్రిషన్లో ఏమున్నాయి, దానికి ఒక క్లియర్ కట్ కోడిఫికేషన్ అనేది లేదు. సో ఆ డైమెన్షన్ ఒకటి చూసుకోవాలి. ప్లస్ ఎన్ష్యూర్ ఇంపార్షియల్ ఏజెన్సీస్. నేను ఇందాక సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ అయితే ఇప్పటిదాకా నాకు కనిపించలేదండి వాస్తవంగా. కాకపోతే ఈడీ, సిబిఐ చాలాసార్లు ఎవరైతే వాళ్ళకి సపోర్ట్గా ఉంటారో ఆ డైమెన్షన్లో వాళ్ళకి కొంచెం టిల్టెడ్ బయాస్డ్గా ఉండడం. సిబిఐకి ఒక నిక్ నేమ్ కూడా ఉంది, కేజ్డ్ ప్యారెట్ అని. సో సిబిఐకి ఉన్న నిక్ నేమ్ కేజ్డ్ ప్యారెట్ అని ఆల్ ఓవర్ ఇండియా తెలుసు. సో అలాంటి డైమెన్షన్లో ఇంపార్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఏజెన్సీస్ అనేవి వర్కౌట్ ఉండాలి. ప్లస్ ప్రమోట్ కోఆపరేటివ్ ఫెడరలిజం ఇన్ రియాలిటీ. క్లియర్, మీకు కోఆపరేటివ్ ఫెడరలిజం ఉంది అని అనుకోవడం కాకుండా నిజంగా ఇన్ రియాలిటీలో, గ్రౌండ్ రియాలిటీలో మనం కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది తీసుకొని రావాలి. సో కంక్లూజన్లో మనం ఎప్పుడు రాసేటప్పుడు కూడా హౌఎవర్ ఆప్టిమిస్టిక్ రాయాల్సి ఉంటుంది. ఇండియన్ ఫెడరలిజం ఈజ్ ఎవాల్వింగ్, నీడ్ ఫర్ కోఆపరేటివ్ ప్లస్ కన్సల్టేటివ్ ఫెడరలిజం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చెప్తే సరిపోదు కదా, మేము కోఆపరేటివ్ ఫెడరలిజం ఉన్నామని. స్టేట్ కూడా ఇండ్యూసివ్ ఇండెక్స్లో మాకు కూడా అడిగారు, మమ్మల్ని కూడా అడిగారు. మొన్న డిలిమిటేషన్ సెగ్మెంట్లో స్టేట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కదా. అలా కోఆపరేటివ్ అండ్ కన్సల్టేటివ్ ఫెడరలిజం గురించి మాట్లాడుతూ స్ట్రాంగ్ స్టేట్స్ ఉంటేనే స్ట్రాంగ్ యూనియన్ ఉంటుంది అని చెప్పి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే నమ్ముతుందో దెన్ ఓన్లీ ఇండియా ఆ ఫేజ్ ఆఫ్ వికసిత్ భారత్కి వెళ్తుంది. సో ఇలా మనం ఈ కంక్లూజన్ని ఎండప్ చేయాలి. క్లియర్? సో జిఎస్ పేపర్ 3లో ఉన్న క్వశ్చన్కి కనుక మనం వెళ్తే, ఇండియా సో కాల్డ్ as గోల్డిలాక్స్ ఫేజ్, ఇది చాలా మంది వినే ఉంటారు. మార్క్స్ డీపర్ స్ట్రక్చరల్ వీక్నెస్ ఇన్ ఎకనామిక్ గ్రోత్. ఆ గోల్డిలాక్ ఫేజ్ అనేది వచ్చింది సార్. సో ఆబ్వియస్లీ అదే కీవర్డ్ కాబట్టి మనం ఇక్కడ ఇంట్రడక్షన్ దేని గురించి రాస్తాం, గోల్డిలాక్స్ ఫేజ్ గురించి రాస్తాం. అంటే గోల్డిలాక్స్ ఫేజ్ అంటే వాట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ గోల్డిలాక్స్ ఫేజ్? ఇఫ్ యూ కుడ్ సే మోడరేట్ ఇన్ఫ్లేషన్ ప్లస్ హై గ్రోత్ ప్లస్ స్టేబుల్ మ్యాక్రో ఎకానమీ, దాన్ని గోల్డిలాక్స్ ఫేజ్ అంటాం. కాకపోతే డిస్పైట్ ది స్ట్రాంగ్ హెడ్లైన్ గ్రోత్, డీప్ స్ట్రక్చరల్ వీక్నెసెస్ ఆర్ పర్సిస్టింగ్ ఇన్ ద ఎకానమీ. సో మనం గోల్డిలాక్స్ ఫేజ్ని డిఫైన్ చేస్తూనే, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ని చెప్తూనే, దాంట్లో ఉన్న లూప్ హోల్స్ని కూడా మనం ఇంట్రడక్షన్లో బయట పెట్టి రాసే అవకాశం ఉంటుంది. దాంట్లో బాడీ ఆఫ్ ద ఆన్సర్కి వెళ్ళేసరికి ఈ గోల్డిలాక్స్ ఫేజ్ ఉన్నప్పటికీ ఇండియా ఈజ్ గ్రోయింగ్ అంటారు, కానీ ఇంకా చాలా ఎకనామిక్ పారామీటర్స్లో మనకి సెగ్మెంటేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ జాబ్లెస్ గ్రోత్. ఇది నేను ప్రిపేర్ అవుతున్న 15 years నుంచి అంటా ఉన్నా. ఇండియా ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ జాబ్లెస్ గ్రోత్ అండ్
అండ్ ఇప్పటికీ అదే వింటా ఉన్నా 2026. మోస్ట్ ప్రాబబ్లీ ఇంకో 5-10 years కూడా ఇదే వింటా ఉంటాం. ఆ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వట్లేదు, స్కిల్లింగ్ అనేది లేదు. ఇంకా రీసెంట్గా కొన్ని పొలిటికల్ పార్టీస్ అయితే అప్ఫ్రంట్ చేసి మీరు ఇంతమంది పిల్లల్ని కనండి, ఇంతమంది పిల్లల్ని కంటే ఇది చేస్తాం. సో దట్ ఈస్ లిటరలీ ఫూలిష్నెస్. దాన్ని సపోర్ట్ చేసే ఎవిడెన్షియల్ ఫ్యాక్టరీ లేదు నాకు అనిపించింది. దిస్ ఇస్ మై ఒపీనియన్. వాట్ ఎవర్ ద పొలిటికల్ పార్టీ ఆర్ పీపుల్ ఆర్ థింకింగ్, ఐ డోంట్ నో. ఇండియా ఆల్రెడీ ఈస్ ఫేసింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎకనామిక్ క్రైసిస్ అండ్ యూ ఆర్ సపోర్టింగ్ పీపుల్ టు గివ్ బర్త్ టు మోర్ అండ్ మోర్ చిల్డ్రన్. దిస్ ఇస్ ప్యూర్లీ యూజ్లెస్ అన్నది నా ఫీలింగ్. వాట్ ఎవర్ యువర్ ఫీలింగ్స్ ఆర్ దేర్, యూ కెన్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. మై పర్సెప్షన్, ఐ హ్యావ్ సెడ్ ఇట్, బట్ యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్. అట్లా జాబ్లెస్ గ్రోత్, డెమోగ్రఫిక్ డివిడెంట్ అనేది అండర్ స్ట్రెస్లో ఉంది సార్. ఇంట్లో నలుగురు ఉంటే ఎర్లియర్ ఏమయ్యేది సార్, మా ఫాదర్స్ టైంలో, గ్రాండ్ ఫాదర్స్ టైంలో ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురికి ఉద్యోగాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉంటే ఒకడికి ఉద్యోగాలు ఉంటున్నాయి, వాడు యూఎస్ పోతుండు, వాడు ఖాళీ కూర్చుంటున్నాడు. సో ఇట్లాంటి డెమోగ్రఫిక్ డివిడెంట్ అండర్ స్ట్రెస్ ఉంది. దాన్ని గుర్తిస్తూ మనం ఆన్సర్ని రాయాలి. కన్సంప్షన్ వీక్నెస్ అనేది ఉంది సార్, ఎందుకంటే కే షేప్డ్ రికవరీ అనేది జరిగింది. అది జరిగినప్పటికీ ఇంకా రిచ్ హ్యావింగ్ హై కన్సంప్షన్స్ ఆర్ అర్బన్ ఏరియాస్ ఆర్ హ్యావింగ్ హై కన్సంప్షన్స్, మెట్రోపాలిటన్ సిటీస్ ఆర్ హ్యావింగ్ హై కన్సంప్షన్స్. సో కన్సంప్షన్ వీక్నెస్ అనేది ఇండియాలో ఇంకా పర్సిస్ట్ అవుతా ఉంది. రూరల్ ఏరియాస్, బ్యాక్వర్డ్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్, ఇలాంటి కమాండ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి స్టిల్ వాటిలలో మనకు కన్సంప్షన్ వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ వీక్నెస్ అనేది ఉంది సార్. మనకిది సిన్స్ ఇండిపెండెన్స్ ఎగ్జిస్ట్ అయ్యి వస్తూ ఉంది. ఎందుకంటే దీని పర్సంటేజ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ చూడండి, డిస్పైట్ గవర్నమెంట్ ఇన్వెస్టింగ్ మచ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇట్, ఇంకా అది ఇప్పటికీ కూడా 16 to 17% ఆఫ్ జీడిపి ఒక స్టాగ్నెంట్ గ్రోత్ రేట్తోనే వెళ్తుంది. కానీ దెర్ ఈస్ నో స్టీప్ కర్వ్ గ్రోత్ రేట్ కనిపిస్తలేదు. సో ఇదొక డైమెన్షన్. దానివల్ల ఏమవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ వీక్నెస్ ఉన్నప్పుడు ఇంపోర్ట్ డిపెండెన్స్ అనేది పెరుగుతుంది. ఆ ఇంపోర్ట్ డిపెండెన్స్ వల్ల ఫైనల్లీ మనకు ఆ బడ్జెట్ డెఫిసిట్స్ అనేవి రావడం ఇవి జరుగుతూ ఉంటాయి. అవి కాకుండా అగ్రేరియన్ సెక్టర్లో స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయి. నేను ఇక్కడ 2 రాసిన, లో ప్రొడక్టివిటీ అండ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. లిస్ట్ చేసుకుంటూ రాస్తే 10 స్లైడ్లు రాయొచ్చు. అగ్రికల్చరల్ స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయండి. ప్రైస్ వాలటాలిటీ సెగ్మెంట్లో లేవు, ఫార్వర్డ్ లింకేజెస్ లేవు, బ్యాక్వర్డ్ లింకేజెస్ లేవు. దెర్ ఈస్ నో డీబీటీ ఎగ్జిస్టింగ్. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన అనేది ఉన్నది ఇప్పటికీ, కానీ కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. అది గోడల మీద పెయింటింగ్ లాగానే ఉన్నాయి. ఒరిజినల్గా దాని యొక్క స్ట్రక్చరల్ కాంపోనెంట్ లేదు. సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అంటేనే ఉన్నారు, కానీ సాయిల్ హెల్త్ని ఎవడు పోయి టెస్ట్ చేసిండు? అగ్రికల్చరల్ సైంటిస్ట్ లేరి, అసలు అగ్రికల్చర్ యాజ్ అ గ్రాడ్యుయేషన్ తీసుకునేటో లేరి. అట్లా చాలా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. కానీ నేను ఇక్కడ 1-2 చెప్పడానికి మాత్రమే ఇవి రాస్తున్నా. అది లో ప్రొడక్టివిటీ అండ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్లస్ హ్యూమన్ క్యాపిటల్ డెఫిసిట్. ఇదైతే దునియా వరకే ఉంది. ఎందుకంటే మనం చదివేది ఒకటి, చేసేది ఒకటి. మనం చదివిన గ్రాడ్యుయేషన్తో, మనం చేస్తున్న ఉద్యోగంతో, మనం కావాలనుకుంటున్నాను అసలు దేనికి కూడా స్కిల్ మ్యాచ్ ఎఫిషియన్సీ లేనే లేదు. ఇవి కాకుండా ఇన్ఈక్వాలిటీ అండ్ వెల్త్ కాన్సన్ట్రేషన్ అనేది, ఒక 10% ఆఫ్ పాపులేషన్ దగ్గర 90% వెల్త్ ఉంటే 90% పాపులేషన్ దగ్గర 10% వెల్త్ ఉంది. సో ఇలాంటి ఇన్ఈక్వాలిటీ అండ్ వెల్త్ కాన్సన్ట్రేషన్స్ కనుక మనం చూస్తే ఆ సెగ్మెంట్లో వీ హ్యావ్ దట్ పారామీటర్. ప్లస్ ఫైనాన్షియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఇప్పటికీ ఉన్నాయి. స్టిల్ పీపుల్ హ్యావ్ డౌట్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అండ్ ఫైనాన్షియల్ సెగ్రిగేషన్. సో మనం ఇలా ఈ డైమెన్షన్స్తోని ఆ గోల్డిలాక్స్ స్పేస్ గురించి, ఆ స్ట్రక్చరల్ సెగ్మెంట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ గురించి రాయొచ్చు. వే ఫార్వర్డ్లో రాసేటప్పుడు మరి ఏం చేయొచ్చురా అంటే, లేబర్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి సార్. ప్లస్ హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఇదొక డైమెన్షన్ రాయాలి ఆన్సర్లో. ఎంఎస్ఎంఈ స్ట్రెంగ్తన్ చేయాలి, గవర్నమెంట్ కూడా ఫోకస్ స్టార్ట్ చేసింది. అగ్రికల్చరల్ రిఫార్మ్స్ ఇంకా బెటర్ లాంటివి తీసుకొని రావాలి. స్టిల్ మనకున్న యూనిక్ ఫీచర్స్ కన్నా కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ. అలాగే ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ మోడల్స్ని మనం ప్రమోట్ చేస్తూ రావాలి. ఇది వే ఫార్వర్డ్. అట్లా కంక్లూజన్లో రాసేటప్పుడు మళ్ళీ ఒకసారి గోల్డిలాక్స్ స్పేస్ని గుర్తు తెచ్చుకుంటూ, గోల్డిలాక్స్ స్పేస్ రిఫ్లెక్ట్స్ మ్యాక్రో ఎకనామిక్ రెసిలియన్స్, బట్ స్ట్రక్చరల్ వీక్నెస్ ఏవైతే ఆ మ్యాక్రో ఎకనామిక్ రెసిలియన్స్ ఉన్నప్పటికీ ఆ స్ట్రక్చరల్ వీక్నెస్ అనేది ఇట్ హ్యాస్ రిమైన్. అండ్ లాంగ్ టర్మ్ గ్రోత్ రిక్వైర్స్ ఇంక్లూజివ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఓరియంటెడ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ యాజ్ సచ్. ఇట్లా మనం ఆ కంక్లూజన్ని ఎండ్ చేయొచ్చు. క్లియర్? మూవింగ్ టు జిఎస్ పేపర్ 4 క్వశ్చన్. వెరీ ఇంపార్టెంట్. ఎథిక్స్ మనం క్వశ్చన్స్లోనే చూస్తూ ఉంటాం, లైఫ్స్లో ఎవరికి లేవు ఈ రోజులలో. ఎథిక్స్ ఓన్లీ అవతలుడు చూస్తున్నప్పుడు, మన అవసరాలు తీరినప్పుడు ఎథిక్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. సో అట్లాంటి ఎథిక్స్ అందరు నేర్చుకోవాలని కోరుకుంటూ ఈ పర్టిక్యులర్ క్వశ్చన్ ఒకవేళ తీసుకుంటే, ఎథిక్స్ ఈజ్ నాట్ మియర్లీ మ్యాటర్ ఆఫ్ పర్సనల్ మొరాలిటీ బట్ అ సోషల్ నెసెసిటీ. పర్సనల్ మొరాలిటీ అవసరం లేదు, కానీ సోషల్ నెసెసిటీ కోసం జనరల్గా జనాలు ఎథిక్స్ ఫాలో అవుతున్నారు సార్. ఫర్ సస్టైనింగ్ ట్రస్ట్ ఎలుసిడేట్ దిస్ పర్టిక్యులర్ స్టేట్మెంట్. దీంట్లో కనుక మీరు చూస్తే ఇంట్రొడక్షన్లో ఎథిక్స్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ పర్సనల్ మొరాలిటీ
బట్ ఇట్ ఆల్సో షేప్స్ హ్యూమన్ బిహేవియర్ ఇన్ ద సొసైటీ. ఇలాంటి స్టేట్మెంట్తో స్టార్ట్ చేస్తూ విత్ దిస్ ట్రస్ట్ అనేది డెవలప్ అవుతుంది, వేర్ ట్రస్ట్ బికమ్స్ ద ఫౌండేషన్ ఆఫ్ సోషల్ ఆర్డర్, గవర్నెన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. ఇట్లా ఎథిక్స్ అనేది ఓన్లీ పర్సనల్ మొరాలిటీనే కాదు, అదొక హ్యూమన్ బిహేవియర్ని షేప్ చేస్తూ ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ని డెవలప్ చేసి సొసైటీకి కావాల్సిన ఆ ట్రస్ట్ కాంపోనెంట్ని బిల్డ్ చేస్తూ ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటుంది. సో బాడీ ఆఫ్ ద ఆన్సర్లో ఎథిక్స్ అనేది ఎలా సోషల్ ట్రస్ట్ బిల్డ్ చేస్తుందో ఫస్ట్ డైమెన్షన్ రాయాలి. ఒక మనిషికి హానెస్టీ, ఇంటిగ్రిటీ, ఫెయిర్నెస్ ఉన్నప్పుడు మ్యూచువల్ కాన్ఫిడెన్స్ అమంగ్ పీపుల్ ఎలా డెవలప్ అవుతుంది, అది ఫ్రమ్ బోత్ ఎండ్స్ ఉంటేనే అవుతుంది సార్, వన్ ఎండ్ నుంచి ఉంటే అది ఎప్పటికీ అవ్వదు. సో ఎథిక్స్ ఆల్సో సస్టైన్స్ ఇన్స్టిట్యూషన్స్. మీరు చూస్తే ఎథికల్ గవర్నెన్స్ ఉండడం వల్ల జనాలకి ట్రస్ట్ పెరిగి, గవర్నమెంట్ మీద ట్రస్ట్ పెరిగి, గవర్నెన్స్ సిద్ధాంతాల మీద ట్రస్ట్ పెరిగి డెమోక్రసీ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది. మీరు ఎప్పుడన్నా ఈ స్టేట్మెంట్ చెప్పడం విన్నారా? నాకు ఈ న్యాయస్థానంలో తప్పు జరిగినా కూడా నేను సుప్రీంకోర్టు దాకా వెళ్తాను, నేను అక్కడన్నా న్యాయ పోరాటం చేసి న్యాయం తెచ్చుకుంటాను. అలాంటి ట్రస్ట్ ఇంకా పర్సిస్ట్ అవుతా ఉంది. కానీ రీసెంట్గా జుడిషియరీ అన్న కమెంట్స్ కాక్రోచ్ అని, అన్ఎంప్లాయిడ్. సి బిఫోర్ యూ సే ఎనీవన్ యాజ్ కాక్రోచ్, it is you who are saying about Indians. You are not saying anything about America. So the head of the judiciary, please try to understand my statement. Cockroaches are just because of your machinery failure. Cockroaches are just because of your unwishful aspects. And I can't comment much, but before you state something, please try to understand few things. We youth of India are questioning which you are not liking. When you were youth, you did not question. That's why you did not become cockroach. Otherwise, cockroach might have been the head of judiciary. Please remember this statement. Ethics అనేవి ఇన్స్టిట్యూషన్స్ మీద ఒక రెస్పెక్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి సార్. అట్లా జుడిషియరీ మీద కానీ సిబిఐ దగ్గరికి కేసు వెళ్తే పక్కా న్యాయం అవుతుంది, న్యాయం వస్తుంది అని చెప్పి అట్లా ఎథిక్స్ ఉండడం వల్ల ఇన్స్టిట్యూషన్ స్ట్రెంగ్తన్గా బిహేవ్ చేస్తూ ఉంటాయి. ఎథిక్స్ ఇన్ ఎకనామిక్ లైఫ్ ఒకవేళ తీసుకుంటే బిజినెస్ ఎథిక్స్, కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్. బిజినెస్లో ఎథిక్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు జనరల్గా మనం ఎక్కడన్నా ఏదన్నా కొంటే ఆ ప్రోడక్ట్ యొక్క విలువ నిజంగా ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అమ్మిన వ్యక్తి చెప్తే ఆ ఎథికల్ నేచర్తో చెప్పినప్పుడు మనకు కూడా నెక్స్ట్ టైం వాళ్ళ మీద ట్రస్ట్ చేయడానికి ఆ కన్జ్యూమర్కి కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుంది. అట్లా ఎథిక్స్ ప్రివెంట్ సోషల్ బ్రేక్ డౌన్ ఆల్సో. కరప్షన్, ఫ్రాడ్ ఇట్లాంటివి లేనప్పుడు ఆ సోషల్ బ్రేక్ డౌన్ ఏదైతే జనరల్గా జరుగుతుంది. ఇప్పుడు ఒక ఆఫీస్లోకి నేను వెళ్తే ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే కరప్షన్ జరిగింది అనుకోండి, నాకు ఆ ఇన్స్టిట్యూషన్ మీదనే కంప్లీట్గా ఒక నెగిటివ్ సెట్ బ్యాక్ అనేది వస్తుంది. లేకపోతే ఎక్కడన్నా కంపెనీలో నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు ఫ్రాడ్ జరిగింది, లేకపోతే మొన్న రీసెంట్గా ఒక సెలబ్రిటీ ఇష్యూ జరిగింది ఆ ల్యాండ్ డిస్ప్యూట్స్లో. సో అక్కడ సోషల్ బ్రేక్ డౌన్ అనేది అవ్వకుండా ఉంటుంది ఎథిక్స్. ఎథిక్స్ హ్యాస్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. సొసైటీలో ఇండివిజువల్ కానీ, కమ్యూనిటీ కానీ, ఫ్యామిలీ కానీ, సొసైటీ కానీ, లీడర్స్ కానీ వీళ్ళంతా యూనిటీగా ఎప్పుడైతే ఎథికల్ బిహేవియర్ మెయింటైన్ చేసి ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో అక్కడ మనకు సోషల్ క్యాపిటల్ డెవలప్ అవుతుంది. అవర్ మెయిన్ ఇంటెన్షన్ ఈస్ టు డెవలప్ దట్ పర్టిక్యులర్ సోషల్ క్యాపిటల్ యాజ్ సచ్. దీనికి కంక్లూజన్ రాసేటప్పుడు ఎథిక్స్ ఈస్ నాట్ కన్ఫైన్డ్ టు ఇండివిజువల్ కన్షైన్స్. It is essential for sustaining trust in society, economy and governance. Without ethics, institutions weaken, and with ethics, democracies would be strengthened. అన్న కంక్లూజన్ని మనం రాస్తూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.